ఒకటో తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మనం 4 వారాలు 5 వారాల మట్టి మనం చెప్పుకుంటున్నాం కనుక ఒకటో తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటన్నిటిని విస్తరించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునుము, ప్రయాసపడుము. ఇది మనం చెప్పుకున్న సందర్భాలు. మనం 4 వారాలు, ఇది 5వ వారం ఈ వాక్యం మనం మొదలెట్టి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఉన్నాడంటే, దైవజనుడా వీటన్నిటిని విస్తరించాల్సినవి చాలా ఉన్నాయి. విస్తరించి నీతియు, భక్తియు, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునము, ప్రయాసపడము. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే 7 లక్షణాలు కలిగి ఉండాలి. 7 6 ఉన్నాయా? 6. మొదటిది ఏంటంట? నీతి. నీతి అని చెప్పేశాం. నీతి అంటే ఏంటి చెప్పాలి త్వరగా. నీతి అంటే దేవునికి లోపడతాం. భక్తి అంటే ఏంటి? భక్తి చేయటమే కాదు, భక్తితో పాటు ఏముండాలి? దేవుని ఆజ్ఞకు లోపడాలి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నమ్మకం. అంటే విశ్వాసం అంటే నమ్మకం. ప్రేమ అంటే ఏంటి? ఇతరులను ప్రేమించటం. అంటే ఇతరులకి హానికారం చేయకుండా ఉంటాం. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఓర్పు. ఏంటి పాఠం? 5వ పాఠం ఏంటి? ఓర్పు. మానవ జీవితంలో ఓర్పు చాలా అవసరం. ఓర్పు లేకుండా మనం ఏమి చేయలేం. రోమిలి రాసిన పత్రిక 5:3 అంటాడు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి ఉండండి. శ్రమ వచ్చినప్పుడు మనం కాస్త ఓర్చుకోవాలి. శ్రమలు వస్తాయి. శ్రమ రాని కుటుంబం ఉండదు, శ్రమ రాని సంఘం ఉండదు, శ్రమ రాని సేవకుడు లేడు. శ్రమలు లేని సేవకుడు, శ్రమలు లేని కుటుంబాలు ఉండవు. ఇవాళ శ్రమల ద్వారా అనేక కుటుంబాలు చెదిరిపోతున్నాయి, నలిగిపోతున్నాయి, నష్టపోతున్నాయి కూడా. శ్రమలు అన్నది ఏ రకంగా వస్తుందో, ఏ పరిస్థితుల్లో వస్తుందో మనకు తెలియదు కనుక శ్రమ నాది వస్తుంది. అందుకంటాడు. అయితే అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయును. శ్రమ ఏం చేస్తాంట? ఓర్పులో తీసుకొస్తుందంట. ఓర్పు ఏం చేస్తాంట? పరీక్షలో తీసుకెళ్ళిపోదంట. పరీక్ష ఏం చేస్తాంట? పరీక్ష నిరీక్షణలోకి తీసుకొస్తుంది. ఇక్కడ 3 ఒకటిపై ఒకటి ఉంది కదా. ఒకటి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. ఈ 3 కూడా ఒకటిపై వస్తుంది. కుటుంబంలో మనం ఏం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ కాస్త ఓర్పు కలిగిన వారై ఉండాలి. ఓర్పు చాలా అవసరం. ఇప్పుడు మనం గమనించాల్సి వస్తే ఇద్దరు భార్యాభర్తలు ఒకే మాట మీద నిలబడి ఓర్చుకుంటే ఆ కుటుంబం కొనసాగించబడుతుంది. ఒకవేళ ఆ భార్య ఆ త్యాజిష్టో రాబోతే భర్త త్యాజిష్ట అయితే ఆ కుటుంబం గందరగోళం అయిపోతుంది. ఎవరు త్యాజిష్ట అన్నది ఎవడో తెలియదు. ఒకళ్ళు భక్తిపరులు అవుతారు, ఒకళ్ళు భక్తిహీనులు అవుతారు. బైబిల్ చెబుతా ఉంది, ఇద్దరు తిరగలు ఇస్తురుతుంటారు. తిరగలంటే ఏంటి? సంసారం అనే జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఇద్దరు తిరగలు ఇస్తురుతుంటారు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడవబడతారు అని చెప్పాడు. ఇప్పుడు ఎడవబడేవారిని కూడా మనం రక్షించుకోవాలంటే ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు చాలా అవసరం. బైబిల్ తెలియజేస్తూ ఉంది, ఒక స్త్రీ ప్రసవేదన పడినట్టు ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఒక స్త్రీ ప్రసవేదన పడినప్పుడు ఓర్పు చాలా అవసరం. ఆ మంతరసాని ఏమని చెప్పుద్దంటే, కాస్త ఓర్చుకో అమ్మా, కాస్త ఓర్చుకో, కాస్త ఓపుకు పట్టు, నీకు పిల్లోడు పుడతాడు, ఓర్చుకో అని చెప్తూ ఉండడు. కనుక ఇక్కడ ఏం గమనించాలి అంటే, ఒక స్త్రీ ప్రసవించేటప్పుడు, ప్రసవేదన పడేటప్పుడు ఆ వ్యక్తి ఎంతగా ఓర్చుకుంటే ఆ బిడ్డను కంటదో మనకు తెలుసు. ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే, బిడ్డను కన్నా తర్వాత ఆమె పడిన బాధ, ఆమె పడిన శ్రమ బాధ ఏం చేద్దాం ఒక్కసారి మర్చిపోయి ఆ బిడ్డను చూసి సంతోషపడిపోద్ది. అలాగే మనము ఓర్చుకునే లెక్కలైతే మన కుటుంబాలను మనం రక్షించుకోగలుగుతాం. ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఓర్చుకుంటేనే సేవ చేయగలుగుతాడు. ఓర్పు లేకపోతే సేవ చేయలేడు. ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబం కొనసాగించబడాలంటే ఆ ఇంట్లో స్త్రీ ఓర్చుకోవాలి. ఒకవేళ నీ భర్త త్యాజిష్ట అయి ఉండొచ్చు, నీ భర్త నీ మాట వినపోవచ్చు, ఒకవేళ రకరకాలైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఓర్చుకొని పరిచయం చేయాలి. ఒకవేళ నీ భార్య శాజిష్ఠురాలై ఉండొచ్చు, నీ భార్య ఒకవేళ దేవునికి ఇష్టం కాకుండా జీవించవచ్చు,
ఆయన ఏం చేయాలంటే ఓర్చుకోవాలి. ఓర్చుకొని ఓర్పుతో సహనముతో చేస్తే ఆ కుటుంబం అలాగ కొనసాగించబడుతుంది. ఆ తర్వాత వారి యొక్క పిల్లలు వారి తల్లిదండ్రులు చూసి సంతోషపడతారు. ఓర్పు అన్నది చాలా అవసరం. దేవుని ఎరగని వాడు ఒకవేళ లోకానుసారంగా జీవిస్తుంటే ఆ వ్యక్తిని ఏ స్త్రీ అయినా మార్చుకోవచ్చు, ఏ పురుషుడైనా మార్చుకోవచ్చు. దేవుని పూర్తిగా ఎరిగి బైబుల్ అంతా తెలిసిన ఆకులాగా ఒకవేళ మూర్ఖత్వంగా ఉన్నాడు అనుకోండి, మూర్ఖత్వంగా జీవిస్తే నన్ను మార్చడం ఎవడం వల్ల కాదు. ఒకటి గమనించాలి, దేవుని ఎరగని వాడినైనా మార్చుకోవచ్చు, కానీ దేవుని ఎరిగిన వాడిని మాత్రం మార్చుకోవడం చాలా కష్టం. స్త్రీనైనా పురుషుడైనా సరే దేవుని ఎరిగి ఉన్నా నీవు నేను ఏం కలిగి ఉండాలంటే కాస్త ఓర్పు కలిగి ఉండాలి. ఎంత ఓర్చుకుంటావో అంత నీ కుటుంబంలో నీ ఆశీర్వాదం అంత పొందుకుంటావు. ఎంత ఓర్చుకుంటావో అంత ఆ పరిస్థితులకు నీవు దీవెనకరంగా మారుతావు. గుణమైతేనే భార్య ఏమంటాడు అక్కడ, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, మూడురాలు తన ఇల్లును పెరికి వేసుకును అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24 అంటాడు, జ్ఞానవంతుడు తన ఇల్లును బండ మీద కడతాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద కడతాడు అంటాడు. ఇక్కడ బుద్ధిహీనత కుటుంబాలను నాశనం చేస్తుంది. బుద్ధిహీనత, జ్ఞానం లేని పరిస్థితుల్లో కుటుంబాలు పాడైపోతున్నాయి. పాడైన తర్వాత బాగు చేసుకోవడం చాలా కష్టం. పాడవక ముందే జాగ్రత్త పడాలి. ఏదైనా సరే తొందరపడి ఏది చేయకూడదు. కాస్త ఓపిక పడితే మనము ఖచ్చితంగా ఒక స్థితిలోకి మనం రాగలుగుతాం. మేము సేవ ప్రారంభించిన తర్వాత పాస్టర్ కానీ నేను కానీ ఈ యొక్క సేవలో ఎంత ఓర్చుకుంటూ ఎంత ఓర్పుతో మేము ముందుకు వస్తున్నామో అది దేవుడికి తెలుసు, అది మాకు తెలుసు. ఈ సేవ, ఈ కొద్దిగా సేవ అయినప్పుడు కూడా ఎంత కష్టంతో ఓర్చుకుంటూ రావాల్సి వస్తుందో దీన్ని బట్టి ఆలోచన చేయాలి. ప్రతి స్త్రీ కూడా పురుషుడు ఒకవేళ నీకు అనుకూలంగా లేకపోతే ఆ వ్యక్తిని మార్చుకుండా ప్రయత్నం చేయి, ఆయన కోసం ప్రార్థన చేయి, ఓర్చుకో, తట్టుకో, సహించు. ఒకవేళ నీ భర్త మార్పు లేకపోతే మార్చుకుంటా ప్రయత్నం చేయి. నీ భార్య ఒకవేళ మార్పు లేని జీవితంలో ఉంటే మార్చుకుంటానికే ప్రయత్నం చేయి. అలా మార్చుకొని జీవితాలు కొనసాగించుకొని దాంపక్ష జీవితాన్ని కొనసాగించుకుంటే కొంతకాలానికి, అందుకే అంటాడు పెద్దలు అంటారు, ఓర్చుకుంటేనంట కోడిగుడ్డు ఏమవుద్దంట, ఏమవుద్ది? ఓర్చుకుంటే కోడిగుడ్డు డాకుడంతా అవుద్ది. కానీ ఓర్చుకోలేకపోతే అప్పుడప్పుడు ఉడకేసుకుని ఏమవుద్ది? అప్పుడు అయిపోద్ది. కోడిగుడ్డు పొదగేసుకుంటే అది కోడి పెట్టవద్ది, అది కోడి పుంజ అవుద్ది. అది బాగా పెరిగితే మాంసం ఎక్కువ పడుద్ది, డాక నిండిపోద్ది. అలాగే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఓర్పు అన్నది చాలా అవసరం. చాలా ఓర్చుకోవాలి. భర్త ఏదైనా అన్నాడా కాస్త సహించు, తప్పే ఉంది. మనం దేవుని ఎరిగిన వారం కనుక కాస్త ఓర్చుకుంటే మంచిది. ఒకవేళ భార్య ఒకవేళ నీ మీద ఏదైనా మాట్లాడిందా, పురుషుడైనా ఓర్చుకుంటే మంచిది. ఇద్దరు ఓర్చుకుంటే ఇల్లు స్వర్గంగా మారిపోతుంది. ఈనాడు కాలాల్లో కొన్ని కుటుంబాలు చెదిరిపోవటానికి కారణం ఏంటంటే ఓర్చుకోలేని పరిస్థితులు ఉంటాం. ఓర్చుకోలేని పరిస్థితులు ఉండటం వల్ల కొన్ని కుటుంబాలు దెబ్బతీస్తున్నాయి. కనుక బైబిల్ తెలియజేస్తూ ఉంది, పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే 1 నీతి, 2 భక్తి, 3 విశ్వాసం, 4 ప్రేమ, 5 ఓర్పు. ఈ ఓర్పు అన్నది మన జీవితంలో లేకపోతే మనం ఎట్టు పరిస్థితుల్లో దేవుని రాజ్యానికి వెళ్ళటం చాలా కష్టం. ఎందుకని ఇక్కడే ఓర్చుకోలేకపోతే, ఈ శ్రమలే, ఈ కష్టాలే, ఈ బాధలే మనం ఓర్చుకోలేకపోతే ఎలా ఓర్చుకుంటాం చెప్పండి? దేవుని ఎరగని వారిని మార్చుకోవడం చాలా తేలిక, కానీ దేవుని ఎరిగి ఉండి అన్ని తెలిసిండి కూడా ఆ వ్యక్తిగాన మార్చడం చాలా కష్టం. ఓ దీపం వెలిగించిన తర్వాత అది ఆరిపోతే మళ్ళీ వెలిగించడం చాలా కష్టమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఒక వ్యక్తి రక్షించబడి మార్పు పొంది తర్వాత మన లోకంలో కలిసిపోతే ఆ వ్యక్తిని మార్చడం చాలా కష్టమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ముందే మన జీవితంలో ఏం నేర్చుకోవాలంటే ఓర్పు అన్నది చాలా అవసరమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. చెప్పండి, ఒక కుటుంబాన్ని కట్టుకోవాలంటే, ఒక కుటుంబంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం కలిగి ఉండాలి? ఓర్పు చాలా అవసరం. ఒక సంఘాన్ని కట్టాలంటే ఏం కావాలి? ఓర్పు చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం. అనేక మంది భక్తులు ఓర్చుకున్నారు కనుకే గొప్ప జీవితాన్ని అనుభవించారు. అలాంటి ఓర్పు మన జీవితంలో కలిగి ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్ళగలటానికి అవకాశం ఉంది. రూతు మీ అందరికి తెలిసిన విషయమే. రూతు భర్త చనిపోయిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళింది? అత్తగారితో కలిసి మోయాబు దేశం నుండి బయలుదేరి యోధా బెత్లెహేం వెళ్ళింది. యోధా బెత్లెహేం వెళ్ళాల్సిన పని ఆమెకు లేదు. అత్తగారిని పోషించాలని వెళ్ళింది.
పరికేరుకుంటాం మొదలెట్టింది. పరికేరుకొని అత్తగారిని పోషిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె మోయాబీరాలురా, ఈమె చెప్పించబడిన వ్యక్తిరా, ఆమెను తెచ్చుకున్నారేంటి అని ఎవరు పడితే వాళ్ళని చూసి ఆమెను చూసి వెగతాలు చేశారు, అవమానపరిచారు. ఏ పొలములోనికి వెళ్ళిందో రూతు అదే పొలములో ఆమెను అవమానపరిచారు. ఎందుకనంటే ఈమె చెప్పించబడిన జాతులోంచి వచ్చింది, చెప్పించబడిన వ్యక్తి అని ఎవరికి వాళ్ళుగా అవమానపరిచి వెగతాలు చేశారు. అప్పుడు బోయాజు అంటాడు, ఈమె ఎవరు అని చెప్పగానే ఈమె మోయాబు దేశం నుండి వచ్చిన రూతు, భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, మర్ది చనిపోయాడు కనుక ఆమె ఈ లోకానికి వచ్చింది తినడానికి బతకడానికి వచ్చిందని చెప్పగానే అక్కడ పరికేరుకుంటూ అవమానాలు పొందుతూ వెగతాలు అవమానాలు పొందుతున్న ఈ రూతు జీవితం పరికేరుకుండా వెళ్ళిన ఈమె కొంతకాలానికి ఏమైపోయింది చెప్పండి? బోయాజుని వివాహం చేసుకున్న తర్వాత యజమానురాలైపోయింది. దేవునికి స్తోత్రం. ఎంత అవమానాలు పొందితే ఆమె ఆ స్థితిలోకి వెళ్ళింది. ఒక కూలి మనిషి కూడా కాదు, కనీసం విన్నారా, కూలి మనిషి కూడా కాదు. కానీ పరికేరుకుండా పొలంలో పరికేరుకుండా వెళ్ళిన వ్యక్తి ఒక రోజున బోయాజుకి ఎప్పుడైతే వివాహం చేసుకుందో ఏమైంది? అప్పుడు యజమానురాలైపోయింది. ఎంత ఓర్చుకుంటే ఆమె యజమానురాలైంది. నీ కుటుంబం, నా కుటుంబం, ఎవరి కుటుంబం అయినా సరే, ఏ స్త్రీ అయినా సరే, ఏ పురుషుడైనా సరే ఎంత ఓర్చుకుంటే అంతగా ప్రతిఫలం పొందడానికి అవకాశం ఉంది. రూతు జీవితం ఏంటి తెలుసా? మోడు మారిపోయిన జీవితం, సిగురు లేని జీవితాలు, బిడ్డలు లేని జీవితాలు, అవమానాల పరిస్థితి, శాపగ్రస్తమైన జీవితం, శాపకరమైన పరిస్థితుల్లో ఉన్న రూతు జీవితాన్ని దేవుడు మార్చాడు. కారణం ఏంటి తెలుసా? ఓర్చుకుంది, తట్టుకుంది, సహించింది, అవమానాలు పొందింది. ఎంతైనా సరే ఆమె యొక్క యజమానురాలుగా మారింది. యేసు ప్రభు వారసత్వంలోనికి వచ్చింది. కారణం ఏంటి తెలుసా? రూతు సహించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. అదే కాకుండా మన జీవితాల్లో ఎంతగా సహిస్తామో, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త మార్చుకోవాలనుకుంటే నువ్వేం చేయాలంటే కాస్త ఓర్చుకుంటే సహిస్తే బాగుంటుంది. పౌలు ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడమ్మా? అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయును. విజయవాడ ప్రాంతంలో రూతు అని ఒక వ్యక్తి ఉండేది. ఎలంకుదురులో అక్కడ నేను సేవ చేసేటప్పుడు ఒక రూతు అని ఒక వ్యక్తి ఉండేది. ఆ భర్త బాగా పేగాడాడతాడు. పేగాడాడి డబ్బంతా పాడు చేసేస్తాడు. ఆమె అందరూ కలిసి సోమవారం ప్రార్థన చేసేవాళ్ళు. ఆమె అంది, అన్నయ్య నేను ఈ భర్తతో నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ నేను సహించలేకపోతున్నాను, నాకు ఒక్క మంచి పని చేసి పెట్టు, నాకు అన్నం లేరు, నువ్వే అన్నం అనుకుంటున్నాను, నాకు కోర్టులో తీసుకెళ్ళి ఒక లాయర్తో మాట్లాడు, డబ్బులు నేను ఇస్తాను, కాస్త విడాకులు ఇచ్చే పరిస్థితికి వచ్చి చూడన్నయ్య, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అంది. నిజంగా ఎలాంటి బాధపడింది తెలుసా? ఆమె అన్నం తింటానికి లేదు, ఆమెకి అన్నం లేదు. ఆమెకు వచ్చిన డబ్బులు అద్దెలు కడతాక సరిపోయాయి. ఆమె భర్త 500 సంపాదించినా, 1000 రూపాయలు సంపాదించినా వత్తా పేగటాడేసేవాడు. కొబ్బరి నూనె రాసుకునేవాడు కాదు, పిచ్చివాడిలాగా ఉండేవాడు. నేను చాలాసార్లు చూశాను. నేను అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడుతుండేవాడు, పాస్టర్ అని వెళ్ళి మాట్లాడుతుండేవాళ్ళం. మాట్లాడుతూ ఒక రోజు నాకు వచ్చి కూర్చుంటే, అమ్మా ఎవరో వచ్చారు చూడమ్మా, ఏదో అన్నం కోసం వచ్చేయడం అన్నా నేను కావాలను అనేవాడిగా చాలాసేపు నవ్వేసి, అన్నయ్య ఆయనే మీ బాంబర్ది అని చెప్పింది. ఓరు బాబోయ్, ఇంత భయంకర పరిస్థితి, ఇట్టా ఉన్నాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడుగా మా అన్న. నేను ఇదే పిచ్చి రకంగా ఆటలాడతాడు, శుభ్రత లేదు, ఆహారం తిండు, తిరుగుతాడు ఇష్టాచారంగా. ఇగో పిల్లలు అనుకోడు, పట్టించుకోడు. చాలాసార్లు మేము వాళ్ళ పిల్లలను పైకి పిలిచి అన్నం తినండిరా అంటే వాళ్ళమ్మ వద్దురా అనేది. నిజంగా ఆమె వారాలు రోజులు వేళలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి రోధించేది, కానీ ఆయన మారేవాడు కాదు. ఇక మారడు, ఈయన మారటం చాలా కష్టం అనే ఎడాకులు ఇప్పించమని అడిగితే నేనన్నానమ్మా, ప్రార్థన చెయ్యి, ఓర్చుకో, కథ సహించు, ఒక రోజున నువ్వు గొప్ప స్థితిలోకి వస్తావు అని చెప్పినప్పుడు ఆమె వెంటనే ప్రార్థన చేశాం. మేమందరం కూడా అతనిలో ఉన్న దుష్ట శక్తులు దూరం అయిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి నాకు ఫోన్ చేసి, అన్నయ్య ఈరోజు మారిపోయాడు, నన్ను పని కూడా చేయనివ్వట్లేదు, డబ్బులన్నీ నాకే తీసుకొచ్చి ఇస్తున్నాడు, నువ్వు ఏ నోటితో ఏ మాట అన్నావో ఒక రోజున నువ్వు ఫలిస్తావమ్మా, ఒకరోజు నువ్వు మట్టి అంటుకోవడం నిన్ను చూస్తాడని చెప్పావు కదా. ఇక అదే జరుగుతుంది. ఒకప్పుడు ఈ భర్త వద్దు అనుకున్నాను, ఆ భర్త ఈరోజు నాకు సహాయకుడిగా మారిపోయాడని చెప్పింది. దేవునికి స్తోత్రం. వింటున్నారా? అంటే ఆ రోజే నేను ఆమెతో పాటు తొందరపడితే ఏమవుతుంది? ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ విషయంలో కూడా తొందరపడాల్సిన పని లేదు. కాస్త ఓర్చుకుంటే ఓర్పు ఏమవుతుంది తెలుసా? ఓర్పు ఏమవుతుందంట? ఓర్పు పరీక్షను
పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. కనుక కాస్త ఓర్చుకుంటే ఎవరైనా సరే, ఓర్పు అన్నది చాలా అవసరం. ఓర్చుకున్న వాళ్ళే పరలోక రాజ్యం వెళ్తారు. కానీ ఓర్పు లేకపోతే మనం తొందరపడిపోతే మనం ఎవరిని చంపినా వాడు మనం చంపినా వాడు పరలోక రాజ్యం వెళ్ళడు, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. చాలాసార్లు మా జీవితంలో కూడా ఓర్చుకోలేని శ్రమలు ఎదురవుతున్నాయి. ఎంతగా కష్టపడి ప్రార్థన చేస్తామో వాళ్ళే కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు, కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సహిస్తున్నాం, తట్టుకుంటున్నాం. కారణం ఏంటి తెలుసా? ఈ సేవ నిలబడాలంటే కుటుంబంలో ఓర్చుకోవాలి, మొదటగా బయట కూడా ఓర్చుకోవాలి. కారణం ఏంటి తెలుసా? అన్ని విషయాలు ఓర్చుకుంటేనే ఏదైనా ఒక త్యాగం చేయగలుగుతాం తప్ప ఓర్చుకోలేకపోతే మాత్రం ఏమీ చేయటం మన వల్ల జరిగేది కాదు. బైబిల్ ప్రకారం మనం చూడాల్సి వస్తే దేవుడు మోసేని ఎన్నుకొని నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడాల్సి వస్తే మోసేని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలు నడిపించమని చెబితే ఐగుప్తీయులు అనేకమైన అద్భుతాలు చేస్తే ఆ అద్భుతాలు చూసి యెహోవాయే దేవుడు అని చెప్పి, మోసే నాయకుడు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాడతాకు వస్తే అక్కడ వంతెన లేదు, ఎర్ర సముద్రంగా అడ్డం పెట్టేశావు నువ్వు. వెంటనే శత్రు సైన్యం వెనకాల నుంచి బయలుదేరి వస్తుంది. అప్పుడు అందరూ అంటున్నారు, మోసే నువ్వు ఇక్కడ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? మమ్మల్ని చంపాలనా? మమ్మల్ని సమాధులు లేవనుకున్నావు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? నీటిలో మంచాలు తీసుకొచ్చావా అని మోసే మీద సనుకున్నారు, గొలుకున్నారు. ఆ రోజున మోసే మీద సనుకొని గొలుకుంటే మన మీద గొలుకుండం సనుకోవడం పెద్ద గొప్పదేమీ కాదు అని మనం గ్రహించాలి. కారణం తెలుసా? మోసే లాంటి వాడే, మహనీయుడే, బాగా చదువుకున్న వ్యక్తే, చరిత్ర తెలిసినవాడే, ఇంజనీరింగ్ చదివినవాడే అన్ని శ్రమలు ఇశ్రాయేలుతో పడ్డాడు. అంటే నువ్వు నీ భర్తతో శ్రమ అనుభవించలేవా? నీ భార్యతో శ్రమ అనుభవించలేవా? నీ పిల్లలతో శ్రమ అనుభవించలేవా? నీ చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా నువ్వు సహించితే, ఓర్చుకుంటే నీ ఇల్లు ఓరుగులు పట్టణంగా మారిపోతాయి. ఇక్కడ గమనించాలి. ఎందుకనంటే నువ్వు ఎంతగా ఓర్చుకుంటావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా. కొట్టగానే చేసిందంటే 5 లీటర్లు కృష్ణ పోసేసుకున్నాడు. ఓర్చుకోలేకపోయింది పోసేసుకుంది. నేను అప్పుడే వ్యాపారంగా లట్టించి వస్తున్నా మురళీనగర్ ప్రాంతంలో. ఆ అమ్మాయి ఎప్పుడైతే పోసేసుకుందో ఒళ్ళంతా కాలిపోతుంది. చాలామంది చూసారా, ఓర్చుకోలేక కొంతమంది ప్రాణహాని చేసుకుంటారు, కొంతమంది చచ్చిపోయిన బయట చేస్తారు, కొంతమంది కుటుంబాన్ని పాడు చేసేసుకుంటారు. రకరకాలైన పరిస్థితులు వస్తాయి. ఆమె కృష్ణాలు పోసుకొని అంటించుకుంటే ఆమె ఉండేది 5 అడుగులు అయితే 15 అడుగుల ఎత్తులో మంటలు వస్తున్నాయి. వాళ్ళ అత్త మామ అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లోడు ఆ ఉయ్యాల్లో ఉన్నాడు. ఉయ్యాల్లో ఆ పిల్లోని రక్షించాలని తన భర్త వెళ్ళాడు. తన భర్త వెళ్తే ఆయన జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు. జీన్స్ ప్యాంట్ వేసుకొని లోపలికి వెళ్ళేపాటికి ఆ గది అంతా కూడా కిరసనాలు ఉండిపోయింది. ఆ జీన్స్ ప్యాంట్కి అంటుకుంది. ఆ ఒళ్ళంతా ఆ జీన్స్ ప్యాంట్ ఆయన కాలిపోతున్నాడు మొదలెట్టేశాడు. ఎప్పుడైతే కాలిపోతాం మొదలెట్టేసేసాడో బయటకు వచ్చాడు. ఆ పిల్లోడిని ఇసిరేసాడు. ఆ పిల్లోడిని పట్టుకున్నాను నేను. ఈ మధ్యలో ఆ బండ పగిలిపోద్దాన్ని, గ్యాస్ బండ పగిలిపోద్దాన్ని ఎటువంటి పారిపోయారు. పారిపోతే నేనే అక్కడుండి కాస్త బ్రతికిద్దాం ట్రై చేద్దామని చూస్తే ఆమె 15 ఎత్తు అడుగుల్లో మంటల్లో బయలుదేరి నాకు ఎదురు వస్తా ఉంది. నన్ను పట్టుకుంటాయి. వెంటనే నన్ను పట్టుకుందంటే నేను కాలిపోతా ఆమెతో పాటు. వెంటనే వచ్చే వ్యక్తిని వెనక్కి దోసేసి వెంటనే ఆమెకున్న ఆ వస్త్రాలు, సిల్క్ వస్త్రాలు కదా, లాగి పాడేసేసి ఇసుకలో పొల్లాడిచ్చారు. నీళ్ళు పోతే చచ్చిపోతారు. వెంటనే పొల్లాడిచ్చటం మొదలెట్టాను. ఆమె అయితే ఒళ్ళంతా కాలిపోయింది, బ్రతికింది. కానీ పిల్లోడు బ్రతికాడు. కానీ తన భర్త మాత్రం ఆ మంటకు తట్టుకోలేక ఆ పక్కనున్న చేళ్లలో పడిపోయాడు. నీళ్ళలో ఎప్పుడే పడిపోయాడో కాళ్ళమ్మడ శరీరం ఊడిపోయింది. అంతే. హాస్పిటల్లో వేస్తే అతను కొన్న ఇల్లు 10 లక్షలు పెట్టి అమ్మేసిన ఆ వ్యక్తి బాగుపడలేదు. ఇల్లు పోయింది, 2 పోయింది. ఏమైపోయింది? కుటుంబం ఏమైపోయింది? ఆమె తొందరపాటు ఏమైపోయింది? ఆమె తొందరపాటు ఆ కుటుంబాన్ని జీవితం ఎంత నాశనం చేసింది చూసారా? మానవ జీవితంలో తొందరపాటు అన్నది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎప్పుడైతే తొందరపడిందో, అనుమానం పొందిందో, ఎప్పుడైతే తొందరపడిందో ఆమె ఒళ్ళంతా కాలిపోయింది. ఆ పిల్లోడైతే బతికాడు. ఆ భర్త అయితే నీళ్ళలో ఆ పక్కన చేళ్ళుంటే చేళ్ళలో పడిపోయాడు. శరీరం అంతా ఊడిపోయింది. హాస్పిటల్ వేసాడు, నాగార్జున హాస్పిటల్లో. బతకలే, చచ్చిపోయాడు. ఆస్తులు పోయాయి, ఏమి లేదు, దిక్కులేదు. మళ్ళీ పుట్టింటికి వచ్చి కూర్చుంది.
కారణం ఏంటి తెలుసా? ఒక్క క్షణం ఆమె ఓపుకు పడితే ఈ గతి పట్టేది కాదు. ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, వెగతాలు చేసినప్పుడు కాస్త ఓర్చుకుంటేనే తప్ప, ఓర్చుకుంటే నువ్వు మంచి క్రైస్తవురాలు అవుతావు, క్రైస్తవుడు అవుతావు. కాస్త ఓర్చుకోండి, తట్టుకోండి. అంతేగాని తొందరపాటు పడవద్దు. తొందరపాటు వల్ల చాలా ప్రమాదం ఉంది. తొందరపడి ఏదైనా చేసుకునే ప్రమాదం ఉంది. కుటుంబాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఓర్పుతో చేసుకోవాలి. పెద్దలు అనేవాళ్ళు, అరే బాబు సముద్రమైనా ఏదొచ్చు కానీ చెప్పట్లా మీరు. సామాన్య ఎంత అనుమతో చెప్పారు వాళ్ళు. పెళ్లి చేసుకుంటే బొడబొడ చేసేసుకుంటారు చాలామంది. పెళ్లి చేసే ఎంత సంబరమో పెళ్లి చేసుకోవడం అంటే. పెళ్లి చేసుకున్నారుతుంది అసలైన తిప్పలు. ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే, సముద్రమైనా ఏదొచ్చు కానీ సంసారం వేదలేమని పెద్దలు చెప్పారు. సంసారం అంటే మాటలు కాదు, సామాన్య విషయం కాదు. ఇద్దరు ఒకే మనసు కలిగి ఉంటే అదృష్టవంతులాళ్ళు. ఇద్దరు ఆలోచన కలిగి ఒకటే బాగుంటే బాగుంటుంది. భర్త మాట భార్యని, భర్త మాట భార్య అనాలి, భార్య మాట భర్త వినాలి. ఇద్దరు కూడా వింటే ఆ ఇల్లు స్వర్గంగా ఉంటుంది. ఒక్కళ్ళు కానీ వినకపోతే ఆ ఇల్లు నరకం, మహాభయంకరమైన నరకం, వేదనకరమైన పరిస్థితి. కనుక చాలామంది మూర్ఖత్వంగా ఉంటారు. పేరు చెప్పను కానీ ఒక వ్యక్తికి నేను సువార్త ప్రకటిస్తాకి వెళ్తే ఆ వ్యక్తి మారలా. చాలా ప్రేమతో నాతో మాట్లాడతాడు, ప్రేమతో అల్లుడా అంటాడు. ఇంకా చెప్పాల్సి వస్తే ఆ పిల్లలందరూ కూడా నన్ను అన్నయ్య బావ అంటారు. ఆ ఇంట్లో ఆడవాళ్ళందరూ నన్ను అన్నయ్య అంటారు. అలాంటి కుటుంబం మాట, అలాంటి కుటుంబం. రోజున సువార్త ప్రకటించేసి, మామయ్య నువ్వు చేసేది కాదు, దేవుడు యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పాను. అలా ఆవిడున్నప్పుడు చెప్పినప్పుడు ఆయన అన్నాడు, మాకు యేసు ప్రభువుని గిట్టదో, నాకు ఇష్టం, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోమంటే కాదు, ఇను నా మాట అని చెప్తే ఇలా 2-3 సంవత్సరాలు కదా భోజనాలకు వచ్చారు. తర్వాత వాళ్ళని కూడా రానివ్వకుండా ఆఫ్ చేశాడు. ఆ చర్చికి వెళ్ళొద్దు, ఆ మతం మంది కాదు అని చెప్పేశాడు. నేను చెప్పాను, నా మాట విను, యేసయ్యని నమ్ముకో, శోధన రాపోతుంది, ప్రమాదం రాపోతుంది అని చెప్పాను. కాదు అన్నాడు. ఇష్టానుసారంగా జీవించాడు, మూర్ఖంగా ప్రవర్తించాడు. పేరు చెప్పను కానీ మూర్ఖంగా ప్రవర్తించాడు. పిల్లల మాట వినలేదు, ఎవరి మాట వినలేదు. కానీ మంచి వాళ్ళు పిల్లలు మాత్రం కుటుంబంలో చాలా కోళ్ళు కానీ కొడుకులు కానీ చాలా మంచి వ్యక్తులు మాట వాళ్ళు. చాలా నేనంటే అభిమానం, ప్రేమ, పాసనం అంటే బాగా ఇదిగా ఉంటారు, అక్క అంట. అలాంటి కుటుంబం మాట అది. కానీ చేతులార బంగారు లాంటి, సింహం లాంటి పిల్లలు చనిపోయారు ఆ మధ్యకాలంలో. చాలా బాధ, వేదనకరమైన పరిస్థితి, చాలా బాధకరమైన పరిస్థితి. వేదనతో అయ్యా మళ్ళా నేను ఒకసారి చెప్పి వింటాడేమని, లేదు ఆ మాట చెప్పక నాకు అన్నాడు. ఈ మధ్యలో ఆయన కూడా లేదు. కారణం ఏంటి తెలుసా? మానవ జీవితం వినకపోతే మనం చేసేది ఏమి లేదు. ఇంటేనే తప్ప వినకపోతే మనం చేసేది ఏమీ లేదు. చాలామందికి సువార్త ప్రకటించాల్సిన పరిస్థితి మనకు ఉంది. సువార్త ప్రకటించాలి. చాలామంది మూర్ఖత్వం ద్వారా కుటుంబాలను పాడు చేసేసుకుంటారు. చాలామంది మూర్ఖత్వం అనేది కుటుంబం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మూర్ఖత్వం ప్రారంభించిందంటే దాన్ని ఎవరు ఆపడం చాలా కష్టం. ఆ కుటుంబాలు చాలా దెబ్బతింటాయి. కనుక నేను ఒకటి చెబుతున్నా, నువ్వు ఒక స్థితిలో ఉండాలంటే, ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ మంచి పేరు కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలి తెలుసా? కాస్త ఓర్చుకోవాలి. ఓర్పు చాలా అవసరం. కారణం ఏంటి తెలుసా? ఓర్పు ఎంత ఓర్చుకుంటావో నీ ఇల్లు అంత స్వర్గంగా మారుతుంది. ఒకవేళ సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఆపదలు రావచ్చు, ఓర్పు చాలా అవసరం. బైబిల్లో ఓర్చుకున్న వ్యక్తి ఎవరంటే మోసే. ఇశ్రాయేలు ప్రజలు నడిపించే విషయంలో చాలా ఓర్చుకున్నాడు. ఆయనకి ఏం పేరు పెట్టాడు దేవుడు చెప్పండి? సాత్వికుడు అని పేరు పెట్టారు. ఎంత సాత్వికుడైతే ఎంత ఓర్చుకుంటే ఆ వ్యక్తికి ఆ పేరు పెట్టాడు చెప్పండి? సాత్వికుడు అని పేరు పెట్టాడు మోసేకి. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పాడు. ఇంకో మాట చెప్పనా? అబ్రహాము కూడా చాలా ఓర్పు గలవాడు. అబ్రహాము భార్య కూడా చాలా ఓర్పు గలదు. అబ్రహాము హారాము దేశంలో ఉన్నప్పుడు హిందువుడిగా ఉండి విగ్రహారాధన చేసే కుటుంబం అది. దేవుడు పిలిచాడు ఒక రోజున, అబ్రహామా నీవు కనాను దేశానికి వెళ్ళు, నేను దీవించబోతున్నాను అని చెప్పాడు. అబ్రహాముకి ఏమీ లేదు, దేవుడు ఎవరో ఆయన తెలియదు, విగ్రహాలు చేసే కుటుంబం అది. అయితే దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడంటే, దేవుడు నన్ను పిలిచాడు అన్నాడు. ఆ దేవుడు ఎలాగుంటాడు, ఆ రాయి ఎలాగుంటుంది, ఆ రూపు ఎలాగుంటుందని ఆ తండ్రి అడిగాడు. లేదు ఆయన రూపు ఎలాగుంటుందో నాకు తెలియదు, ఆయన మనసు ఎలాగుంటుందో తెలియదు, ఆయన రూపం ఎలాగుంటుందో నాకు తెలియదు. పైనుంచి స్వరం మాత్రం వినిపించింది, అయ్యన్నా నేను కనాను దేశానికి వెళ్ళమన్నాడని చెప్పగానే భార్యతో చెప్పాడు. భార్య సారాతో అంటున్నాడు, సారా నేను కనాను దేశానికి దేవుడు వెళ్ళమంటున్నాడు,
మా నాన్న వద్దంటున్నాడు, మా తమ్ముడు వద్దంటున్నాడు, అందరూ నన్ను ఆటంకం పడుతున్నారు. నీకు ఇష్టమేనా నా వెనకాల రావటం? నేను కనాను దేశానికి వెళ్తున్నా, 600 కిలోమీటర్లు వెళ్తున్నా. ఆ భాష ఏంటో తెలియదు, ఆ మనుషులు ఎలా ఉండో తెలియదు, మనం ఏమవుతామో తెలియదు, సస్తామో పడుతామో తెలియదు. దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకి వినపడి వెళ్తున్నా. దేవుడు నన్ను దీవిస్తానంటున్నాడు, ఇశ్వరేణితో జనాభాను చేస్తానంటున్నాడు, ఆశీర్వాదాలతో నింపుతానంటున్నాడు. మరి ఎలనా అని రమ్మంటే ఖచ్చితంగా చారాయం చేసింది తెలుసా? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని వెనకాల బయలుదేరింది. ప్రతి స్త్రీ కూడా పురుషుడు ఏ విషయంలో ఉంటాడో, ఏ పురుషుడు ఏ విషయంలో నీతో అది ఆత్మానుసారమైన విషయం అయితే ఖచ్చితంగా నీ భర్తతో నువ్వు కలిసి జీవించడం ద్వారా నీకు ప్రతిఫలం ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఆ కనాను దేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు శారాని ఆ ఫరో రాజు చేర్చుకున్నాడు. ఆమెను భారీగా చేర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆయన ధనవంతుడు, కోటేశ్వరుడు. మంచి తాజ్మహల్ కట్టిస్తాను, మంచి మేడమిద్దులు కట్టిస్తాను, నీకు ఏది కావాలని అది ఇస్తాను, నీ అందం నాకు కావాలి, నీవు నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటాను అని ఫరో రాజు అడిగినప్పుడు శారా ఎట్టు పరిస్థితుల్లో 10-15 రోజులు ఆమె యొక్క బ్యూటీ పార్లర్లో తీసుకెళ్లారు, శుభ్రంగా చేసేసారు, నీట్గా తయారు చేశారు, పెళ్లి కూతురులా తయారు చేశారు. ఎన్ని సంవత్సరాలు ఆమెకి? అప్పటికే 60 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాల అమ్మాయిని 20 సంవత్సరాల అమ్మాయిలా చేశారు. చేసేసి నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు అందంగా ఉన్నావు, నీ అందం నాకు కావాలని ఫరో రాజు కోరుకుంటే శారా ఏమని తెలుసా? ఇదిగో నా భర్త నాకు చాలు అని చెప్పింది. అంతే. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఆశలు పెట్టి ఆశలు చూపించి మోసాలు చేసేవాళ్ళు లోకములో అనేక మంది ఉంటారు, ఫరో లాంటి వారు. అలాంటి ఫరో వాళ్ళతో కాదు, కానీ ఏ వ్యక్తినైతే నువ్వు నమ్ముకున్నావో, ఏ వ్యక్తి అయితే నీకు అనుసరించాడో ఆ వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా మార్చుకొని ఆ వ్యక్తిని నీ వైపు తిప్పుకొని దేవుని చిత్తానుసారం నడుచుకుంటే ఆ రోజునే నీవు ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. మంచి ధన్యురాలు అని ధన్యుడు అనిపించుకోవడానికి అవకాశం ఉంది. 15 రోజులు బంధించబడిపోయి సుమారుగా ఫరో చేతిలో పడిపోయి అనుభవించాలని ప్రయత్నం చేస్తే శారా చెప్పిందని తెలుసా? ఆ గొర్రెలు కాసుకునే వ్యక్తి నాకు కావాలి. నీకేం కావాలి కోరుకో. తాజ్మహల్ కావాలా, పెద్ద పెద్ద భవనాలు కావాలా, రాజస్థాన్ అర్ధరాజ్యం నీకు కావాలా, కోరుకోమనంటే ఆమె ఏం కోరుకుంది తెలుసా? అగో గొర్రెలు కాసేవాడే నాకు చాలా అంది. చూసారా తన భర్త మీద ఎంత ప్రేమ పెట్టుకుందో, ఆ భర్త మీద ఎంత ఆశ కలిగి ఉందో. అలాంటి ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే తీసుకొచ్చేసిన తర్వాత చూసారా భర్త కూడా, అబ్రహాము 15 రోజులు ఉన్నావు, అక్కడ ఏం జరిగింది, ఆయన ఏం చేశాడు, నిన్ను వదిలిపెట్టుంటే అంటావా అని రకరకాలుగా మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? ఆమె భార్య నీతి అతనికి అర్థమైపోయింది, భర్త నీతి ఆయనకి అర్థమైపోయింది. అందువల్లే వారు దీవించి బహుగా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భర్తకు భార్య ఎలా ఉండాలి? నమ్మకస్తురాలుగా ఉండాలి. భార్యకు భర్త నమ్మకస్తురాలుగా ఉండాలి. అలాగ ఉండే లెక్కలైతే ఒక రోజున నీకు ప్రతిఫలము పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే 5వ వ్యక్తులు ఎవరంటే చెప్పండి? ఓర్పు చాలా అవసరం. కష్టాలు లేకుండా ఉండవు, సమస్యలు రాకుండా ఉండవు, మాట రాకుండా ఉండదు, సమస్యలు రాకుండా ఉండవు. చాలా భయంకర పరిస్థితులు ఒకసారి ఎదురవుతుంటాయి, కానీ అన్నిటినీ తట్టుకొని సహిస్తూ ముందుకు వెళితే ఒక రోజున నువ్వు ధన్యురాలు అని అనిపించుకుంటావు. ఆ రోజు కోసం నువ్వు ఎదురు చూడాలి. ఎప్పుడు అనిపించుకుంటావు తెలుసా? నువ్వు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే నీ శరీరాన్ని మట్టిగాడి తీసుకెళ్ళినప్పుడు నిన్ను చూసి ప్రజలు గొప్పగా చెప్పుకునే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించాల్సింది ఏం తెలుసా? ఓర్పు చాలా అవసరం. నేను త్వరగా ముగిస్తాను. ఇక్కడ యోసేపు విషయంలో వద్దాం. యోసేపు యాకోబు కుమారుడు. యోసేపు ఎన్ని శ్రమలు అనుభవించాడు? గోతులో వేసేశారు, అవమానపరిచారు, ఎగతాళి చేశారు, అమ్మేశారు. ఇంకా చెప్పాల్సి వస్తే ఫరో రాజు పోతీఫారుకు అమ్మేసేసాడు కదా. అలాంటి పరిస్థితులు వచ్చి బానిసగా, షట్టు లేకుండా బానిసగా బ్రతికితున్న ఈ యోసేపు ఎప్పుడైతే ఓర్చుకున్నాడో, తట్టుకున్నాడో, సహించాడో ఒక రోజున ఐగుప్తుకి ప్రధానమంత్రిగా మారాడు. కారణం తెలుసా? నీ ఓర్పు నిన్ను ఒక రోజున ఆశీర్వాదాలతో నింపుతుంది. నీ ఓర్పు నీ కుటుంబాన్ని దీవిస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంతగా నీ కుటుంబం ఆస్వాదించబడటానికి అవకాశం ఉందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. యోసేపు ఓర్చుకున్నాడు గనక, తట్టుకున్నాడు గనక, శ్రమైన, కష్టమైన, జైలైన, అవమానాలైన, నిందలైన పాపం చేయకుండా యథార్థంగా బ్రతికాడు గనక యోసేపు ఎన్నో లక్కీ ఛాన్స్ దొరికింది. ఏంటి తెలుసా? ఆమె అంది, నువ్వు నా దగ్గర అయితే ఈ ఆస్తులన్నీ నీకు ఇచ్చేస్తానంది. చూసారా? ఆ రోజున యోసేపు పాపం నుండి తప్పించుకున్నాడు, ధనాపేక్ష నుండి తప్పించుకున్నాడు. యోసేపు పోతీఫారు ఏమని తెలుసా? ఈ ఆస్తులన్నీ మనయే,
నువ్వు నా భర్త అయిపో అని చెప్తే నీ ఆస్తి వద్దు, నీ యొక్క నీవు వద్దు. కారణం తెలుసా? నా దేవుని దృష్టిలో నేను పాపము చెయ్యను, ఎందుకంటే నీ ఆస్తులు అక్కర్లేదు, నీ శరీరం నాకు అక్కర్లేదు అని చెప్పేసేసాడు. అదే కాకుండా ఇక్కడ చారా అంటుంది, నీ ఆస్తులు అక్కర్లేదు, నీ యొక్క శరీరం నాకు అక్కర్లేదు, నా దేవుడు ఉంటే చాలు, నా గొర్రెలు కాసుకునే వ్యక్తి ఉంటే చాలు అని ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ఆశీర్వాదానికి తల్లిగా మారిపోయింది శారా. యోసేపు అన్ని కష్టాలు అవమానాలు తట్టుకున్నాడు గనక, సహించాడు గనక, ఓర్చుకున్నాడు గనక ఒక రోజున ఐగుప్తికి రాజుగా మారిపోయాడు. కారణం ఏం తెలుసా? నువ్వెంత ఓర్చుకుంటే దేవుడు నేను అంత అందలం ఎక్కిస్తాడు, అంతగా ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ భవిష్యత్తులో గొప్పగా దీవెనలు పొందుతావు. నీ తల్లిదండ్రులు ఏమంటో తెలుసా? ఇగో ఇలాంటి తల్లి నాకు దొరికింది చాలు అనుకుంటా, ఇలాంటి తండ్రి నాకు దొరికాడు చాలు అంటారు. అందుకే సామెత గ్రంథంలో ఏమంటాడు? ఇలాంటి తల్లి నాకు దొరకటం మాకు ఆశీర్వాదం అంటారు పిల్లలు. కారణం తెలుసా? తల్లి దేవుని దీవులు పొందాలి, తండ్రి కూడా దేవుని యొక్క దీవులు పొంది ఓర్చుకొని సహిస్తూ కాస్త ఓర్పు పడితే దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓర్పు చాలా అవసరం. ఎంత ఓర్చుకున్నారో ప్రజలు అంతగా దీవించబడ్డారు, అంతగా ఆశీర్వదించబడ్డారు. అదే రీతిలో యేసు ప్రభు కూడా 2025 సంవత్సరాల క్రితం మానవుడిగా వచ్చి మానవ అవతరించి నీ కోసం నా కోసం చిలువుకు అప్పగించబడి కొరడా దెబ్బలు, పిడిగుద్దులు, హింసలు. నిజంగా ఒక ఆమె ఏమని చెబుతుంది తెలుసా? ఓ మాట అంటుంది ఈ మధ్యలో, నేను గాన పరలోక రాజు వెళ్ళిపోతే తండ్రిని ఓ మాట్లాడుదాం అనుకుంటున్నాను అంటుంది. ఏమని? అయ్యా మేము పాపాలు చేసాం, మా పాపాల బదులుగా నీ కుమారుని బలిచ్చేసావు, బాగానే ఉంది, కానీ ఇచ్చే బలి ఏదో ఒక దెబ్బతో చంపేసాడు, ఇస్తే బాగుండేది. శాంతం శరీరం అంతా చాళ్ళుగా దున్నేసి ఎముకలు బయటపడే అంత శ్రమ ఎందుకు పెట్టావు నీ కుమారుణ్ణి అడుగుదాం అనిపిస్తుంది అని అంటుంది. ఒక కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు ఎంత ఓర్చుకుంటే ఈ రోజున మనం నీతిమంతులుగా మారుతున్నాం తెలుసా? ఆయన ఎంత ఓర్చుకున్నాడు తెలుసా? పిడిగుద్దులు గుద్దారు, అవమానం పరిచారు, ఎగతాళి చేశారు, నువ్వు దేవుడు అన్నారు, దిగిరమన్నారు, ఎగతాళి చేశారు. ఇంకా చెప్పాల్సి వస్తే అతని మీద చాళ్ళుగా దున్నపడింది శరీరం అంతా కూడా, తన ఎముకలు బయటపడిపోయాయి అంట. సుమారు 5,000 దెబ్బలు తగిలినాయి అంట, భయంకరమైన దెబ్బలు. అదేంటంటే రోమీలు ఎవరైనా కొరడాలతో కొడితే పైన చివ్వారంట రేకులు పెడతారంట, రేకులు. ఆ కొరడాలతో కొట్టినప్పుడు ఆ రేకు ఒంట్లో దిగిపోవాలంట. ఇప్పుడు ఒక ఆయన సినిమా తీశాడు, ఫ్యాంక్షన్ సినిమా తీసినప్పుడు ఆయన అన్నాడండి, అసలు యేసు ప్రభు అంటే నాకు ఇష్టం ఉండదు, యేసు ప్రభు గురించి నాకు అంత ఇష్టం ఉండదు, నేను తినన్నాడు. నీకు కావాల్సింది డబ్బు తీసేయి, నీకు బాగుంటావు, యేసు ప్రభు బాగా సూట్ అయ్యావు అన్నాడండి. సరే మొత్తాన్ని ఆయన పేరు ఏదో మర్చిపోయాను. అయితే విజయచంద్ర కాదు అయితే అది అమెరికా వాళ్ళు అన్నమాట, ఇక్కడ ఇస్రాయేల్ దేశం వాళ్ళు తీసినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆయన సర్లే అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు లాగా యాక్షన్ చేయడమే కానీ దెబ్బలు తింటారు ఎవరు? యాక్షన్ చేయడమేగా. పైన అంట శరీరాన్ని సమకూర్చారంట. పైన ఏం పెట్టారు? శరీరాన్ని సమకూర్చారండి. ఫస్ట్ ఒక దెబ్బ కొట్టారంట. దెబ్బ కొడితే ఏమి దెబ్బ అనిపిస్తలేదు, ఎందుకంటే రేకులు దిగలేదు, ఆ కొరడ దెబ్బ తగలేదు. పర్లేదులే, యాక్షన్ బాగానే ఉంది అనుకున్నానంట. రెండో దెబ్బ ఇస్తున్నారంట. రెండో దెబ్బలో కూడా పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుందంట. మూడో దెబ్బ వేయగానే ఆ రేకు ముక్క సైడ్కి వచ్చేసి బర్రవంట కోసేసిందంట శరీరాన్ని. ఎప్పుడైతే కోసిందో 16 గుట్లు పడినాయి అంట. 16 గుట్లు. ఆ శరీరాన్ని పైకి తీసి ఆగండి అని చెప్పి ఆఫ్ చేసి పైన ఆ యొక్క శరీరాన్ని, పై శరీరం, డూప్లికేట్ శరీరాన్ని తీసేసి అప్పుడు చూస్తే మొత్తం ఇదంతా కూడా తెగిపోయిందంట. 16 గుట్లు పడినాయి అంట. అంటే పైన ఎంత బందోబస్తు ఉండి శరీరం అట్లా కొడితేనే ఇలా అయిపోయిందంటే ఏ బందోబస్తు లేకుండా అంత కొరడా దెబ్బలు యేసు ప్రభు తిన్నాడంటే ఆయన శరీరంలోకి ఎన్నిసార్లు వెళ్ళిపోయి ఉంటాయి ఈ రేకులు, ఎన్నిసార్లు వెళ్ళిపోయి ఉంటాయి ఈ గేలముళ్ళు అని చెప్పి వెంటనే అక్కడే మోకాళ్ళు వేసి, ప్రభువా నేను కూడా పాపినే, నన్ను రక్షించమని ప్రభువుని అడిగాడంట. నువ్వు నన్ను రక్షించమని ప్రభువుని అడిగాడంట. అమ్మా వింటున్నారా? దేవుని ఎరగనప్పుడు తొందరపడి ఉంటాం. మీరే కాదు, నేను ఇంకెక్కువ తొందరపాటు అండి. ఇంకా చెప్పాల్సి వస్తే నా అంత కోపిస్తే ఎవడుండడు. నేను కర్ర తీసుకుంటే ఎవడైనా భయపడాల్సింది. చాలామంది తెలుసు నేను ఎంత కోపిస్తున్నా. ఇవాళ ఎంతమంది సహిస్తున్నామో ఆ దేవుడికి తెలుసు. కారణం ఏంటి తెలుసా? నువ్వు కూడా నేను కూడా యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళం కాదు. యేసు ప్రభు పడిన శ్రమల కంటే గొప్ప ఏం కాదు మనకి. ఆయన కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ శరీరం అంతా కూడా చాడుగా ఊడొచ్చేసి ఆ రక్తం అంతా కారిపోయిందంట. 6 లీటర్ల రక్తం
దారపోసేశాడంతే. ఆ నడుస్తూ ఉంటుంటే ప్రతి అడుగున ప్రతి అణువణువున తన రక్తం దారలో కార్చేశాడు. కారణం ఏంటి తెలుసా? ఆ మేకులు తీసుకొచ్చి, పెద్ద మేకులు తీసుకొచ్చి ఆ పొడి చేసి అటు ఏ సపోర్ట్ లేకుండా పైకి లేపేసేశారు. అయినప్పుడు కూడా ఆ తల్లి ఎంతో వేదన. ఆ పక్కనున్న వాళ్ళు శిష్యులు అనేక మంది స్త్రీలు ఏడుస్తున్నారు. అమ్మా, అయ్యా, ఏ పాపం చేశావు, ఏ దుర్మార్గం చేశావు? రొట్టెలు లేని వాళ్ళకి రొట్టెలు పెట్టావు, అదే నువ్వు చేసిన పాపం. ఇగో నువ్వు చేపలు పెట్టావు, అది నువ్వు చేసింది. రోగులు బాగు చేస్తావు, అదే నువ్వు చేసిన పాపం. ఏం చేసావని ప్రజలు ఇలా హింసిస్తున్నారు. ఘోరమైన మరణానికి అప్పగించేశారు. ఇంత ఘోరమైన మరణం ఎక్కడ చూడలేదు, ఎవరిలో చూడలేదు. ఇంత ఘోరమైన మరణానికి ఏ కారకుడు నువ్వు? ఏం చేసావని అంటే పిలాతు అంటున్నాడు, ఈయన నిర్దోషి, ఏ తప్పు ఈయన దగ్గర లేదు. పిలాతు భార్య అంటుంది, ఈయన నీతిమంతుడు, ఈయన జోలికి పోవద్దు అంటుంటే ప్రజలందరూ సిలువేయండి అంటుంటే ఎక్కడైతే ఆయన రోగాలు బాగు చేశాడో, ఎక్కడైతే దెయ్యాలు ఎలగొట్టాడో, ఎక్కడ అద్భుతాలు చేశాడో, ఎక్కడైతే శ్రమ అనుభవించాడో, ఎక్కడైతే అద్భుతాలు చేసి రోగాలు బాగు చేసి దెయ్యాలు వెలగొట్టాడో వాళ్ళే సిలువేయండి అంటూ మొదలెట్టేశారు. ఆ సిలువకి దెబ్బలకి ఏంటి తెలుసా? దేవుడు చేసిన ప్రతి మంచి పనికి అర్థం చేసుకోకుండా యేసు ప్రభుని సిలువేయండి అని కొరడా దెబ్బలు కొడుతుంటే, రక్తధారలు కారుతుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే, శ్రమలు అనుభవిస్తూ ఉంటుంటే మరణ త్యాగం చేసి నీకోసం నా కోసం ఆయన మరణ త్యాగం చేశాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. ఏ పాపం లేని ఆయన, ఏ నేరం లేని ఆయన మచ్చడాగు కళంకం లేని ఆయన నీ కోసం నా కోసం శ్రమలకు గురైపోయి కొరడా దెబ్బలు తిని రక్తధారలు కాచి శ్రమ అనుభవించి నన్ను నరకం నుండి తప్పించాలని, పాపం నుండి తప్పించాలని, పరిశుద్ధులుగా మార్చాలని, నిత్య రాజ్యం ఇవ్వాలని ఆయన నీ కోసం నా కోసం చేసిన త్యాగానికి, ఆయన పడిన బాధకి మనం ఏ పడుతున్నామని బాధ? ఏ చిన్న శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే నీకు కోపం వచ్చేసి నీ జీవితాలు పాడు చేసుకుంటున్నావు. అది దేవుని ఎరగని వాళ్ళు చేసే పని, కానీ దేవుని ఎరిగిన వాళ్ళు మనం చేసే పనులు కావయ్యి. ఇంకా దేవుని గాయాలు రేపకూడదు. మనం ఏదైనా చేయరాని తప్పు చేస్తే, చేయరాని అపరాధాలు చేస్తే, ఆడరాని అబద్ధాలు ఆడితే, చేయరాని మోసాలు చేస్తే, పనికి వాళ్ళు పనులు చేస్తే, పాపం పనులు చేస్తే, అదిగో చర్చికి వెళ్తుంది, అదిగో చర్చికి వెళ్తున్నాడు, అదిగో చర్చికి వెళ్తుంది అని చెబుతూ ఉంటుంటే యేసు ప్రభు గాయాలు ఇంకా నువ్వు రేపిన వాడవుతావు తప్ప దాన్ని పూడ్చిన వాడవు. కారణం ఏంటి తెలుసా? ప్రభువే నీ కోసం నా కోసం శ్రమ అనుభవించి నిత్య నరకము నుండి తప్పించాలని, పాపం నుండి విడుదల చేయాలని, పరిశుద్ధునిగా మార్చాలని, నన్ను పవిత్రంగా చేయాలని, నిత్య రాజ్యం ఇవ్వాలని ఎంత ఓర్చుకున్నాడు. ఆ ఓర్పు మనం కూడా ఆలోచన చేస్తూ, ఆయన పడిన శ్రమలు మనం పడలేము, ఆయన పడిన బాధలు మనం సహించలేము. నీవు కూడా నేను కూడా కాస్త ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలి, బిడ్డల కొరకు భారం కలిగి ఉండాలి. నీ భర్త మార్పు లేనివాడైతే మార్పు కోసం ప్రార్థన చేయాలి. నీ భార్య మార్పు లేకపోతే నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లల మార్పు లేకపోతే, నీ బంధువులు మార్పు లేకపోతే, నీ రక్త సంబంధులు మార్పు లేకపోతే, ఎవరైనా నశించిపోతుంటే, ఎవరైనా దేవుని ఎరగకుండా, మారు మనసు లేకుండా, తాగుళ్ళు, అక్రమాలు, అన్యాయములు వాళ్ళు చనిపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేసి నేను జయశాలని మార్చుకోవాలి తప్ప, ఓర్చుకోవాలి తప్ప, తట్టుకోవాలి తప్ప. మనము కూడా తొందరపడితే, మనం కూడా స్పీడ్ అయిపోతే, మనం కూడా కోపాలు రేగితే ఇక మనల్ని రక్షించేవాళ్ళు ఎవరు? మన బంధువులు ఎవరు రక్షిస్తారు? నీ భర్తను ఎవరు రక్షిస్తారు? నీ భార్యను ఎవరు రక్షిస్తారు? నువ్వు ఎంత ఓర్చుకుంటే నీ కుటుంబం అంతా బాగుపడటానికి అవకాశం ఉంది. ఒకప్పుడు పాస్టర్లు చెప్పారు, ఆ దెబ్బలు నువ్వు తెల్లలేవు, అప్పుడు నేను సేవలో లేను, ఆ దెబ్బలు నువ్వు తెల్లలేవని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోని పుట్టింటికి అని ఆమెకు డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను కొడితే బాగా భయంకరంగా కొట్టేవాడిని, చాలా విమర్శలు పెట్టేసేవాడిని, మాట వస్తే ఊరుకునేవాడిని కాదు, అంత భయంకరమైన కోపిస్తుంది నేను. ఆ రోజుల్లో వెళ్ళిపోమని సాటుగా వచ్చి చెప్తే ఆమె అలాగే నిలబడింది. ఆ రోజు ఓర్చుకుంది కనుకే ఈ రోజు ఒక సేవకురాలుగా మారింది. ఆ రోజు ఓర్చుకుంది కనుకే ఈ రోజు ఆత్మల వరకు భారం కలిగింది. ఆ రోజు ఓర్చుకుంది కనుకే ఇవాళ సుఖపడుతుంది. కారణం ఓర్పు చాలా అవసరం. ఎవరైనా సరే, నువ్వైనా నీ కుటుంబంలో నువ్వు ఓర్చుకుంటే నీ భర్త మారిపోతాడు, నువ్వు ఓర్చుకుంటే నీ భార్య మారిపోద్ది. కన్నీళ్ళు కార్చు, రోధించు, ప్రార్థన చేయి, ఓర్చుకో, సహించు, తట్టుకో.
దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఒక స్థితిలో నిలబెడతాడు, నీ కుటుంబాన్ని మంచి భవిష్యత్తుని ఇస్తాడు, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు, నీ దరిద్రాన్ని తొలగిస్తాడు, నీ శాపాన్ని తొలగిస్తాడు, నీ కష్టాలు తొలగిస్తాడు, నిన్ను కూడా పరిశుద్ధురాలుగా మారుస్తాడు. ఆయన ఒక రాజ్యం నీకు నాకు ఇవ్వాలని నేను స్థలము సిద్ధపాటు చేసి వెళ్తున్నాను. నేనుండే స్థలములో మీరు కూడా ఉంటారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏం విడిచిపెట్టుకోవాలి? విడిచిపెట్టాల్సిన తర్వాత చెప్తాను. కానీ ఏం పొందుకోవాలంటే ఒకటి నీతి. విడిచిపెట్టాల్సిన వచ్చే పాటలో చెప్పుకుందాం. రేపు ఇంకోటి ఉంది, అది చెప్పేసిన తర్వాత పై వచ్చే పాటలో చెప్పుకుందాం. ఇదేంటి తెలుసా? 1 నీతి, 2 భక్తి, 3 విశ్వాసం, 4 ప్రేమ, 5 ఓర్పు. ఈ 5 లక్షణాలు నీవు నేను కలిగి లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. దేవుని రాజ్యం వెళ్ళలేకపోతే నిత్య నరకములో చిక్కుకుంటాం. ఇక మనల్ని ఎవరు రక్షించేవాళ్ళు ఎవరు ఉండరు. గమనిస్తున్నారా? కనుక ఇదే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాం. కృపాకాలం, ఇది ప్రేమించే కాలం. దేవుడు ప్రేమ మన మీద చూపుతూనే ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు దారి తప్పినా, ఎన్నిసార్లు దేవుని అవమానపరిచినా దేవుడు నిన్ను పిలుస్తూనే ఉన్నాడు, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నీ కోసం చేతులు చాపుతూనే ఉన్నాడు. ఆ ప్రేమమూర్తైన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తే, కొనియాడితే, ఓర్చుకుంటే, భర్త ఓర్చుకోవాలి, భార్య కూడా ఓర్చుకోవాలి. ఆ ఇద్దరు ఓర్చుకుంటే పిల్లలు మారిపోతారు. పిల్లలు మారిపోతే నీ బంధువులు మారిపోతారు. నీ బంధువులు మారిపోతే ఇరుగు పొరుగు వారు మారిపోతారు. మనం ఎంత ఓర్చుకుంటే ఆ ఓర్పుకి ప్రతిఫలం దేవుడు నీ కుటుంబానికి, మన కుటుంబానికి, మన సంఘానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. అంతకంటే దేవుని రాజ్యంలో నీకు నాకు చోటు ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవా నీ స్తోత్రాలు. అందరూ ప్రార్థనలో ఉందాం. దేవా ఓర్చుకునే శక్తి నాకు ఈ ప్రభువా, ఓర్చుకునే శక్తి నాకు ఈ ప్రభువా. నిజమే నాయనా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు.